మండిపడ్డారు. పల్నాడు జిల్లా మండలం ముత్యాలంపాడు తంగెడ గ్రామాల్లో గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ ఎంతో అభివృద్ధి చేశారని, టీడీపీ నాయకులు మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని కాసు అన్నారు. కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామంటే ప్రజలు నమ్మరని, పథకాలను పేదలకు అందకుండా చేయడానికి చంద్రబాబు కుట్రలు చేశారని మండిపడ్డారు. వయసు వాళ్ళని ఆదుకుంటుందో అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మ మీ పిల్లల చదువు కొరకు అమ్మఒడి ఇచ్చాడు. కాలేజీ పిల్లల కొరకు విద్యా దీవెన, వసతి దీవెన, రైతుల కొరకు రైతు భరోసా లేదు, చేయూత, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కొరకు రుణమాఫీ చేసి వడ్డీతో సహా ఆసరా లేదు, అనేక పథకాలు. ఇంతెందుకు, ఒకప్పుడు ముత్యాలంపాడు తంగడ గ్రామాల్లో పేదవాళ్ళు ఎవరికన్నా గుండె జబ్బు చేస్తే మన బతుకింతేరా, మన తలరా తింతేరా 10-15 లక్షలు పెట్టి మనం క్యాన్సర్కు గుండె ఆపరేషన్లు ఆడ చేయించుకుంటాం అని దేవుడి మీద భారం వేసి అలా బతికేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరికన్నా జబ్బు చేసినా దర్జాగా హైదరాబాద్ పోయి అపోలో హాస్పిటల్లో ఉచితంగా 15 నుంచి 20 లక్షల ఆపరేషన్ చేయించుకునేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో. ఇది కాదా పాలన? ఆలోచించండి. అన్ని రంగాల వాళ్ళని ఆదుకున్నాడు ఈ రోజున. అందుకే